ప్రకాశం జిల్లా గ్రానైట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. ఇటీవలి కాలంలో గ్రానైట్ క్వారీలను విరివిగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇతర రాష్ట్ర శ్రామికులు రెక్కాడితే కానీ డొక్కాడిన వారు ఈ ప్రమాదాలకు బలవుతున్నారు. ప్రజాప్రతినిధులు ధర దాహంతో క్వారీ అక్రమార్కులకు కొమ్ము కాస్తూ క్వారీ నిబంధనలను అతిక్రమించి తవ్వకాలు చేస్తున్నారు. భూపరులను సైతం బద్దలు కొడుతూ అతి లోతుల వరకు కూడా తవ్వుతూ గ్రానైట్ క్వారీలను ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. తక్కువ వేతనాలకు ఇతర రాష్ట్ర శ్రామికులను తీసుకొచ్చి వారి ప్రాణాలకు ఎటువంటి భరోసా లేని విధంగా క్వారీలో పనిచేస్తున్నారు. ఇటీవల గ్రానైట్ క్వారీలో వరుస ప్రమాదాలు జరగడంతో పదుల సంఖ్యలో చనిపోయిన వారి మృతదేహాలు లెక్కల్లో కనిపించకపోవడం సంచలనంగా మారడమే కాక అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గత 30 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాలో అతి విలువైన గ్రానైట్ నిక్షేపాలున్నాయని తెలుసుకున్న బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. వ్యాపారవేత్తలు వేల కోట్ల ప్రజాధనం దోపిడీ చేస్తుంటే ముడుపుల మత్తులో ఉన్నటువంటి అధికారులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ను కొల్లగొడుతున్నా పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ క్వారీల విస్తీర్ణాన్ని బట్టి ఏడాదికి 20,000 క్యూబిక్ మీటర్ల రాయి వెలికి తీయాల్సి ఉండగా మరికొన్ని క్వారీల్లో 40,000 క్యూబిక్ మీటర్లు తీయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ రెట్టింపు విస్తీర్ణంలో రాయిని వెలికితీస్తున్నారు. ప్రభుత్వం ఒక్క క్యూబిక్ మీటర్కు ధర 50,000గా నిర్ణయించింది. ఏడాదికి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం 1,000 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉండగా 2,000, 3,000 కోట్ల వ్యాపారం చేస్తూ గవర్నమెంట్కి కట్టాల్సిన అరాకొర రాయల్టీని కూడా ఎగవేస్తున్నారు. ఇలా ప్రజాధనాన్ని తిలాపాపం తలాపిడికడ అన్నట్లుగా రాజకీయ నాయకులు, బడా గ్రానైట్ పారిశ్రామికవేత్తలు లూటీ చేస్తున్నారు. ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులు, పాలకులు, పారిశ్రామికవేత్తలు ఇచ్చేటువంటి ముడుపుల కోసం ఎదురు చూస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అయితే మరో అడుగు ముందుకేసి గ్రానైట్ వ్యాపారం లూటీ కోసమే అన్నట్లుగా కొనసాగింది. గత 30 ఏళ్లుగా గ్రానైట్ అక్రమాలు ఓ ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వంలో మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. అప్పట్లో గ్రానైట్ పరిశ్రమలో అక్రమాలు 40 నుంచి 50% ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో 100కు 80%, 90% గ్రానైట్ దోపిడీ జరిగిందన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నియమ నిబంధనలతో పని లేకుండా వారి పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు గ్రానైట్ యజమానులుగా వ్యవహరించారు. అడ్డగోలుగా వేలు లక్షల కోట్ల ప్రజాధనం లూటీ చేసినా పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. ఇక మీదటైనా ప్రజాధనాన్ని కొల్లగొట్టే వారిపై చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని స్థానిక ప్రజా సంఘాల వారు ఉన్నతాధికారులను కోరుతున్నారు.